ఇక్కడ చూడండి మేడం మేడం చేయొచ్చు. మేడం ఇక్కడ చూడండి. అందరికీ జీవా ఫర్టిలిటీ కుంపల్లి సెంటర్కి స్వాగతం. ఇది మా మూడో సెంటర్ అండి. మా మొదటి సెంటర్ జీవా ఫర్టిలిటీ మణికొండలో మొదలైంది 2 ఏళ్ల క్రితం. రెండవది సనత్ నగర్ సెంటర్. ఒక నిమిషం. స్వాగతం. ఇది మేము కొంపల్లి మెయిన్ రోడ్ మీద మొదలెట్టాము. మా మూడో సెంటర్ ఇది. ఫస్ట్ సెంటర్ మణికొండలో మొదలెట్టాము 2 ఏళ్ల క్రితం. రెండోది సనత్ నగర్లో, ఇది మూడోది. నాలుగోది బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో మొదలెట్టబోతున్నాం. జీవా స్పెషాలిటీ ఏంటంటే మా సక్సెస్ రేట్ అనొచ్చండి. మాకు 50 to 60% సక్సెస్ రేట్ ఉందన్నమాట వెన్ ఇట్ కమ్స్ టు ఫీమేల్ ఫర్టిలిటీ. మేల్తో ఇంకా ఎక్కువ ఉంది. సో సక్సెస్ రేట్ అనేది చాలా ప్రత్యేకత మాది. అది కాకుండా మా ల్యాబ్స్ కూడా చాలా చాలా స్పెషలైజ్డ్ అనమాట. మాడ్యులర్ ల్యాబ్స్ కట్టాము. తర్వాత ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్స్ ఏంటి, ఎక్విప్మెంట్ అంతా ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్ ఉంది. సో ఆల్ కైండ్స్ ఆఫ్ ఫీచర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ లెబారెటరీ. అది కాకుండా ప్రొసీజర్స్, పేషెంట్స్కి ఇచ్చే ప్రొసీజర్స్ కూడా చాలా అప్ టు డేట్ ఇంటర్నేషనల్ టెక్నాలజీవి ఉన్నాయన్నమాట. లైక్ ఇక్సీ అయినా కానీ, పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ స్క్రీనింగ్ అంటాము, అదైనా కానీ, అసిస్టెడ్ హ్యాచింగ్ అయినా కానీ, విట్రిఫికేషన్, ఫ్రీజింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ అండ్ స్పర్మ్స్ అనమాట, అవి కూడా చేస్తాము. అది కాకుండా క్యాన్సర్తో పోరాడే పేషెంట్స్ని కూడా మేము ఆదుకుంటాము. వాళ్ళకి కీమోథెరపీ అయ్యే ముందు మేము ఫర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది చేస్తాం. అంటే వాళ్ళ అండాలు ఫ్రీజ్ చేసుకోవచ్చు, ఆ తర్వాత కీమోథెరపీ చేసుకోవచ్చు. అలాగనే టెస్టిక్యులర్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి స్పర్మ్స్ ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు కీమోథెరపీకి వెళ్ళొచ్చు. సో ఆ సౌకర్యాలు కూడా మా దగ్గర ఉన్నాయి. బికాస్ వీ డూ ఫ్రీజింగ్ అనమాట. ఇట్స్ కాల్డ్ విట్రిఫికేషన్. ఆ ప్రొసీజర్ కూడా మా దగ్గర ఉంది. ఫీమేల్ ఫర్టిలిటీలో అన్ని ప్రాబ్లమ్స్ అంటే ట్యూబల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండొచ్చు, ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మై డాక్టర్స్ ఆర్ ఏబుల్ టు హ్యాండిల్. ఇన్ అడిషన్ టు దాట్ ఆల్ మేల్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఆల్సో. బికాస్ ఇప్పుడు 30% ఇంక్రీజ్ ఇన్ 30% కపుల్స్లో మేల్ ఫర్టిలిటీనే కారణం అనమాట. ఆ అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో మేము ఒక మంచి హైలీ ట్రైన్డ్, స్పెషలైజ్డ్, క్వాలిఫైడ్ డాక్టర్తో ప్యానెల్లోకి తెచ్చుకున్నాం ఆయన్ని. డాక్టర్ రాహుల్ రెడ్డి గారు ఈజ్ ఆండ్రాలజిస్ట్, అంటే యూరాలజీ మేల్ ఫర్టిలిటీలో చాలా చాలా పెద్ద పేరు అయింది. సో ఆయనతో టీమప్ అయి మేల్ ఫర్టిలిటీని కూడా ఆన్సర్ చేయగలుగుతున్నాం. సో దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ అండి. ఇన్ అడిషన్ టు దాట్ the doctors that I introduced you are highly trained, qualified, experienced. They have a lot of experience in all the specialities anamata. They are able to handle and give us very good success rate at Ziva Fertility Units. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుందండి. 50-60% సక్సెస్ రేట్ ఉంటుందన్నమాట. అంటే బ్లాక్ ఉన్నప్పుడు స్పర్మ్స్ ట్రావెల్ చేయలేవు కదా. సో అలాంటి వాళ్ళకి మనం ఎంబ్రియో తయారు చేసి గర్భసంచిలోకి వేస్తే సక్సెస్ రేట్ చాలా బాగుంటుంది. 40 అబవ్ తగ్గుతూ ఉంటుంది. నేను చెప్పిన సక్సెస్ రేట్ చెప్పాను కదండి, 40 అబవ్ 25 to 30% టేక్ హోమ్ బేబీ రేట్ అంటున్నాను నేను. అంటే ప్రెగ్నెన్సీ రావడం చాలా ఈజీ అండి. అంటే ఎంబ్రియోస్ ఎక్కువ వేసేసి అలా చేస్తుంటారు, మేము అలా చేయము. సో 2 to 3 ఎంబ్రియోస్ అనేది మా లిమిట్ అనమాట. 40 years వాళ్ళకి, మోర్ దెన్ 40 yearsకి 4 ఎంబ్రియోస్ వేయడం జరుగుతుంది. వాళ్ళకి 25 to 30% సక్సెస్ రేట్ ఉంటుంది ట్యూబ్స్ బ్లాక్ ఉంటే.
ట్యూబ్స్ బ్లాక్ లేదు, ఎండోమెట్రియోసిస్ ఉంది, లేదా అడ్వాన్స్ స్టేజ్ రికరెంట్ ఇంప్లాంటేషన్ అంటే ఎన్నిసార్లు ఐవీఎఫ్ చేసినా ఫెయిల్ అవుతుంటే వేరే మార్గాలు ట్రై చేస్తాం. పీజీటీ అన్నానే ఎంబ్రియోలో ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంటే కూడా కనుక్కొని నార్మల్ ఉన్న ఎంబ్రియోనే గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. టోటల్ 4 బ్రాంచెస్ ఉన్నాయండి. మణికొండ, బంజారా హిల్స్, కోంపల్లి అండ్ సనత్ నగర్. ఈ బ్రాంచ్కి ప్రత్యేకత అని నేనేం చెప్పలేను, బికాజ్ ఆల్ బ్రాంచెస్ ఆర్ సిమిలర్. అన్నిట్లో ఒకటే ప్రోటోకాల్ పెట్టాము. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ అవర్ క్లినిషియన్స్. ఎవ్రీ క్లినిషియన్ దట్ వీ హ్యావ్ ఎ స్పెషలైజ్డ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. సో వాళ్ళు ఎక్స్పీరియన్స్తో వచ్చారు, high qualification తో వచ్చారు. సో దే ఆర్ ఏబుల్ టు గివ్ అస్ ద బెస్ట్ క్వాలిటీ. అదర్ దెన్ దట్ ద ల్యాబ్ ఇస్ సేమ్, ప్రోటోకాల్స్ ఆర్ సేమ్, ఇంజెక్షన్స్ ఆర్ సేమ్. పేషెంట్కి మేము ఫ్రెండ్లీ అవుదామంటే, పేషెంట్కి పాకెట్ ఫ్రెండ్లీ అవుదామనే ఉద్దేశంతో ప్రైస్ కూడా తక్కువ పెట్టాము. మాదే ఇన్వెస్ట్మెంట్, మాదే ఫ్యూచర్ ప్లాన్ కాబట్టి వీ డోంట్ వాంట్ టు బర్డెన్ ద పేషెంట్. ఒక 2.5 lakhs వరకు ఉంటుందన్నమాట బయట. మేము తక్కువ చేసి హాఫ్ రేట్లో చేయగలుగుతున్నాము. మంచి ఇంజెక్షన్స్ ఇచ్చి మంచి క్వాలిటీ కన్జ్యూమర్స్ డిస్పోజబుల్స్ వాడి కూడా మేము వీఆర్ ఏబుల్ టు అబ్జర్వ్ ద మార్జిన్ అనమాట. ఇక్కడ పెట్టడానికి ఎలాంటి థాట్ వచ్చిందంటే పర్టికులర్గా ఇక్కడ ఎందుకు పెట్టామంటే అండి, ఈ బెల్ట్లో అస్సలు లేదు. ఎవరికైనా ట్రీట్మెంట్ కావాలంటే నిజామాబాద్, కామారెడ్డి, సిద్దిపేట నుంచి సిటీలోకి వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా సికింద్రాబాద్, ఎక్కడో హైదరాబాద్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ హైవే మీద ఉండేసరికి ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ట్రావెల్ చేయడానికి ఈ ట్రీట్మెంట్లో ఏంటంటే ఒక 10 రోజులు స్కాన్లు, ఇంజెక్షన్లు తీసుకోవాలన్నమాట. అలాంటప్పుడు దే కెన్ కమ్ హియర్ అండ్ గో బ్యాక్ హోమ్ అండ్ కమ్ అగైన్ ఎవ్రీడే. సో ఆ 10 రోజులు వాళ్ళకి సౌకర్యంగా ఉండాలి. ఇక్కడ ఉట్టి ఇంజెక్షన్స్ ఇచ్చి ఒకటే సెంటర్లో ప్రొసీజర్ జరగడం కాకుండా ప్రతి సెంటర్లో ల్యాబ్ పెట్టాం. అందుకని సో వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకొని వెంటనే ఇంటికి కూడా వెళ్ళిపోయేటట్టు. జీవా హైదరాబాద్ బేస్డ్. Ziva is Hyderabad based and we want to diversify to outside Telangana and AP also. Next future plans are that we will go out of Hyderabad. So these 4-5 centers over here, and then we will plan to go out to other districts and states. Hey there. Subscribe to my channel. And also press this bell icon, so you never miss any new updates, cause whenever we upload new video you will get a notification on your phone.